హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సెప్టెంబర్ నెల 12వ తారీఖు ఒకరోజు టీచర్స్ డైరీని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది 1వ తరగతి తెలుగుకి సంబంధించి ఈరోజు 2 పీరియడ్స్ ఉన్నాయి. దీనిలో గేయ పద్య పునశ్చరణ అలాగే సాధనా పుస్తకాల్లో ఉన్నటువంటి కృత్యాలు పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఇది తెలుగుకి సంబంధించి 1వ తరగతి 2 పీరియడ్స్. 1వ తరగతి ఇంగ్లీష్లో 2 పీరియడ్స్ కేటాయించడం జరిగింది. దీనిలో యాక్షన్ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీని ఇంట్రడ్యూస్ చేసి ఆ పార్ట్స్ తోటి మనం ఏ రకంగా అయితే యాక్షన్ చేయిస్తామో అది ఫస్ట్ పీరియడ్లో చేయాల్సి ఉంది. 2వ పీరియడ్లో మ్యాచ్ ది ఫ్లాష్ కార్డ్స్ విత్ యాక్షన్స్, వర్డ్స్ విత్ యాక్షన్స్ అని ఇవ్వటం జరిగింది. క్లాప్ అనగానే హ్యాండ్స్ని కొట్టడం, ట్యాప్ అనగానే కాళ్ళను కొట్టడం, ఆ రకమైనటువంటి ప్రక్రియ. ఇది స్టూడెంట్ ఇండిపెండెంట్ పీరియడ్లో చేయాల్సి ఉంది. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి. ఇది 1వ తరగతి గణితం. ఈరోజు గణితంలో 2 పీరియడ్స్ ఉన్నాయి. 3 డిజిట్స్ వెర్టికల్లీ ఎడిషన్స్ పిల్లలకు నేర్పించాలి, సింగిల్ డిజిటే. అలాగే వర్క్షీట్ నెంబర్ 2.5ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇది దీంతో 1వ తరగతి మనకు పూర్తయింది. 2వ తరగతి ఆంగ్లం 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. మొదటి పీరియడ్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ దట్, అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది విత్ పిక్చర్స్. అలాగే కాకుండా ఇంకా చాలా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి ఆ పేజ్లో. దానికోసం మనం లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్ ఉపయోగించి అలా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి చెప్పొచ్చు. ఇది సెకండ్ పీరియడ్. దీనిలో మనం ప్రాక్టీస్ యాక్టివిటీ ఇవ్వాల్సి ఉంది. 2వ యాక్టివిటీ నుంచి 5వ యాక్టివిటీ మీకు టీహెచ్బీలో ఇవ్వటం జరిగింది, దాన్ని జాగ్రత్తగా గమనించండి. దీనిలో దిస్ ఈజ్, దట్ ఈజ్, ఐ లైక్, లీలా లైక్స్, ఐ ఆమ్, ఇలా డిస్క్రిప్షన్కి సంబంధించి ఎక్సర్సైజెస్ ఇవ్వటం జరిగింది, వాటిని చేయించాలి. ఈ 3rd క్లాస్ తెలుగు డైరీ తెలుగు 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. మొదటి పీరియడ్లో విరామ చిహ్నాలు, ముఖ్యంగా ఆశ్చర్యార్థకాన్ని పరిచయం చేయడం జరిగింది. దానిపై నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్లో చేయించాల్సి ఉంది. 2వ పీరియడ్లో సాధనా పుస్తకాన్ని 42 పేజీలో ఉన్న సాధనా పత్రం 7ని పూర్తి చేయాల్సి ఉంది. ఇది 3rd క్లాస్ తెలుగు. 3rd క్లాస్ ఇంగ్లీష్ 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. రాయల్ మాంగూస్ లెసన్, దానిలో వర్క్షీట్ నెంబర్ 3.7 ఫస్ట్ పీరియడ్లో పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 79లో ఉన్న 4th to 5th ఎక్సర్సైజెస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ 3rd క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన ఈరోజు డైరీ. గణితానికి సంబంధించి కంప్లీట్ అసెస్మెంట్ పేజెస్ పూర్తి చేయాల్సి ఉంది, వర్క్ బుక్లోను టెక్స్ట్ బుక్లోను. థర్డ్ క్లాస్ ఈవీఎస్ కేవలం 1 పీరియడ్ మాత్రం ఇవ్వటం జరిగింది. దానిలో వర్క్షీట్స్ పూర్తి చేయాలి. అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 250లోని ఎక్సర్సైజ్ని పూర్తి చేయాల్సి ఉంది. సో దీంతో 3rd క్లాస్ కంప్లీట్ అయింది. ఇక 4th క్లాస్ తెలుగులో 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి స్వీయ రచన మరియు వ్యతిరేక పదాలు పూర్తి చేయాలి. సాధనా పుస్తకంలో సాధనా పత్రం 6 పూర్తి చేయాల్సి ఉంది. ఇది 4th క్లాస్ తెలుగుకి సంబంధించిన డైరీ. ఈరోజు కేవలం మ్యాథ్స్కి సంబంధించి 1 పీరియడ్ ఇవ్వటం జరిగింది. దీనిలో మనం టెక్స్ట్ బుక్ అలాగే వర్క్ బుక్లో ఉన్నటువంటి ఆఖరి అసెస్మెంట్స్ ఉంటాయి.
స్వీయ మదింపు వాటిని పూర్తి చేయాల్సి ఉంది. 4th క్లాస్ ఈవీఎస్ ఈట్ టుగెదర్ పాఠంలో పేజీ నెంబర్ 224లో ఉన్నటువంటి వర్క్ బుక్ యాక్టివిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. క్షమించాలి, పేజీ నెంబర్ 224లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్ యాక్టివిటీని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. 5th క్లాస్ తెలుగులో 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. వాచకం పేజీ నెంబర్ 38లో ఉన్నటువంటి భాషాంశాలని వివరించాలి టెక్స్ట్ బుక్ యాక్టివిటీగా. సాధనాపత్రం 8లో ఆ నుంచి ఈ దాకా కృత్యాలు పేజీ నెంబర్ 42లో పూర్తి చేయించాల్సి ఉంది. ఇది 5వ తరగతి తెలుగుకి సంబంధించి. ఇంగ్లీష్ 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. మొదటి పీరియడ్లో WH వర్డ్స్ని వాటికి యూసేజ్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది. తర్వాత పేజీ నెంబర్ 107లో ఉన్న 3.8 వర్క్షీట్ని కంప్లీట్ చేయించాలి. ఇది 5th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ డైరీ. 5th క్లాస్ మ్యాథ్స్లో డివిజన్ ఫ్యాక్ట్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది టెక్స్ట్ బుక్లోది. దాంట్లో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అనేటువంటి విషయాన్ని తెలియచేయాలి. అదేవిధంగా వర్క్షీట్స్ నెంబర్ 7 and 8ని పూర్తి చేయించాల్సి ఉంది. ఇది 5వ తరగతి మ్యాథ్స్కి సంబంధించింది. 5th క్లాస్ ఈవీఎస్లో పేజీ నెంబర్ 228, 229లో ఉన్నటువంటి వర్క్షీట్ నెంబర్ 7ని కంప్లీట్ చేయాలి. దీంతో మనకి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి మాకు అందుబాటులో ఉన్న డైరీలను ఒకరోజు డైరీ మీకు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇంకా చాలా రకాలైన వీడియోస్ మీకు ఎడ్యుకేషన్ సంబంధించి త్వరలో ప్రారంభం కాబోయేటువంటి FA2కి సంబంధించిన సిలబస్ కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ GRS Entertainment ఛానల్.